కూటమి ప్రభుత్వ పాలన మొదలైన కానీ ఎప్పుడు చూసుకున్నా అన్ని రంగాల్ని మోసం చేయడమే. మొదట ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల మోసం, రైతులకు యూరియా లేదు, ఇచ్చిన అన్నదాత సుఖీభావ అరకొర, మద్దతు ధర లేదు, రైతులను మోసం. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మీద పడ్డారు. అంటే మన చంద్రబాబు గారి ఆలోచనలు ఎంత బాగా ఉంటాయంటే, నాకు తెలిసి 2023లో అనుకుంటా ఉత్తరాఖండ్లో ఒక చోట ఇలాగే ఒక మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేద్దామంటే విద్యార్థులందరూ తిరగబడితే ఆ డిసిషన్ వెనక్కి తీసుకున్నారు. అలాగే అది మామూలుగా మనం తమిళనాడుని, కేరళని విద్య పరంగా గొప్పగా చూసే రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో కూడా ఈరోజు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి. మన చంద్రబాబు గారి తొగ్లక్ కాలేజీలు ఎట్లా ఉంటాయంటే, ముందుగా వీటిని మన ఫండర్స్కి, మన బినామీలకి దోచిపెట్టేయాలి, ప్రైవేటైజ్ చేసేయాలి. కాబట్టి 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని మెడికల్ విద్యని పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందని విద్యలాగా ఉండకూడదు అందాలని ఆశించిన జగన్ గారు తొగ్లక్ అవుతారా? ఇవన్నీ బీగేసి మన బినామీలకి దోచిపెట్టేయాలి, ఎక్కడా చేయని విధంగా ప్రభుత్వం ఉన్నని ప్రైవేట్ చేయడం తొగ్లక్ కాలేజీని అంటారు. కాబట్టి చంద్రబాబు ఎంత తొగ్లక్ గారో ఇంతకు మించి చెప్పక్కర్లా. అలాగే చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి గారు మాట్లాడారు, మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు, ఊరికే పైపైన ఏమీ కట్టలేదు అన్నారు. ఈరోజు అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని, మన శాఖ వాళ్ళని అడ్డం పెట్టాం. ఎంత బాగుంది మన వ్యవస్థ. ఈరోజు మెడికల్ కాలేజు 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి. మనం అంటే మన శాఖ మీద లేదు, ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన. ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది. ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఇలా కాలేజీలు ఎట్ట అయితే ఇంకోవాళ్ళు వచ్చి అంటారు, అసలు ఇది 2014 నుంచి 19 చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజ్ ఆయన కట్టానని చెప్పుకున్నాడు. ఒకటి మీరు తెలుసుకోండి, మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం. 2021లో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. నాకు తెలియకపోతే మీకు బాగా తెలుస్తుంది కదా, వెషనరీ. వెళ్ళి కనుక్కోండి. 2021లో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు? మనం 2018 నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే 2014 ఫస్ట్ ఫేజ్ కింద 58 మెడికల్ కాలేజీలు కట్టాం. అలాగే 2018 సెకండ్ ఫేజ్ కింద 24 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకు చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటి అంటున్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కే చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ని చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కాదు. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో వింత ఉంది, దాంట్లో వింత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకుంటున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు పెడతారా? మీరు ప్రైవేటైజ్ చేస్తే అదొకటే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మీకు ఒకటి చెప్తున్నాను, ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్టో, పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి నాన్న గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళు వెళ్తుంటే ఎందుకు నాన్న మీరు అందరూ వెళ్ళి డ్యూటీ చేస్తా ఆపారు, మేము డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు. మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలిగా. కానీ ఉద్యోగరీత్యా ఏం చేస్తారో తప్పదు, ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, మీరు ఎవరినైనా అడ్డం పెట్టుకోండి, నిరసన లాగవు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోకి లోపలికి వెళ్ళడానికి కూడా ఈరోజు ఆపే పరిస్థితి వస్తే ఇంతకంటే హిట్లర్ పాలన, తొక్లక్ పాలన ఇంకేముంటుంది? నీకంటే సైకోగాళ్ళు ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.